హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు గంట నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి. ఇక గచ్చిబౌలిలో ఏ విధంగా ఉంది పరిస్థితి, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్, అక్కడ ఎంత మేర వర్షపాతం నమోదైంది? మరి ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడే ఆఫీసెస్ నుంచి అందరూ కూడా బయటకు వచ్చే సమయం కాబట్టి. శిలా, హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి నగరం అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితులు, రోడ్లన్నీ కూడా ఏదైతే వాగులు కుంటల్లాగా తలపిస్తున్నటువంటి నేపథ్యం అవుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా వాటర్ లాగింగ్ అవడంతో ఇటు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, ఈ గచ్చిబౌలి ఏదైతే క్రాస్ రోడ్ ఉందో ఒకవైపు ఓఆర్ఆర్ అనుకుని ఉంటుంది, మరోవైపు ఇటు విప్రో కావచ్చు, మిగతా ఏదైతే సాఫ్ట్వేర్ సమస్యలకు అన్నిటికీ కూడా కనెక్టివిటీ ఉండే రోడ్డు. ఇప్పటికే దాదాపు గంట సేపు మీద కూడా వర్షం కురిసింది. ఇంకా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఈ వర్షం అంతా కుదుటపడింది. ఇంకా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి. చిరుజల్లు కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాహనదారులంతా కూడా ఇంటికి వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. చాలా చోట్ల కూడా వర్షం కారణంగా ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే వర్షం కారణంగా ఇటు ఒకవైపు తడుస్తామనే భయం, మరోవైపు ఇంటికి తొందరగా వెళ్లాలనేది లక్ష్యంతో ఇప్పటికే వాహనదారులంతా కూడా ముందుగానే బయలుదేరారు. అయినా కూడా వర్షాన్ని సూచన ఇప్పటికే వాళ్ళంతా కూడా లెక్క చేయకుండా ఒక్కొక్కరిగా వాళ్ళ ఇంటికి పయనమవుతున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నటువంటి ఏదైతే రోడ్డు ఏదైతే ఉందో పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో దాదాపు 2 కిలోమీటర్ల మేర ఇలానే వాహనాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యం అవుతుంది. ఓఆర్ఆర్ ఇటు నార్సింగ్ కావచ్చు, ఈ ఏరియా నుంచి వాహనాలన్నీ వస్తున్నాయి. పూర్తిస్థాయిలో విప్రో లాంటి సంస్థలు కూడా అక్కడి నుంచే ఏదైతే వాళ్ళ ఉద్యోగులంతా కూడా డ్యూటీలు ముగించుకొని ఇక్కడి నుంచే ఇటు తిరుగు ప్రయాణమై హైదరాబాద్ లోని వాళ్ళ నివాసాలకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉంది గచ్చిబౌలి సర్కిల్ రోడ్. ఈ సర్కిల్ రోడ్ లో పూర్తిస్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యం అయితే ఉంది. దాదాపు ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులు దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలు అంటే హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలకు సంబంధించి చూసుకుంటే కొంత ఆ ట్రాఫిక్ ఏదైతే సిగ్నల్ వ్యవస్థ అనేది మెరుగుపరిచారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో దాదాపు 2 నిమిషాల పాటు ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే, కొంత ట్రాఫిక్ తక్కువగా ఉన్న ప్రాంతాలకు సంబంధించి అంటే అక్కడి నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలకు సంబంధించి ఆ సిగ్నలింగ్ సంబంధించి చూసుకుంటే దాదాపు 50 నిమిషాలు 30 సెకండ్ల పాటు కూడా ప్రస్తుతం ఏదైతే ట్రాఫిక్ సంబంధించి కూడా సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. చాలా మంది కూడా వాహనదారులు తడిచి వెళ్తున్న నేపథ్యం. ఎట్లా వర్షం ఎలా పడుతుంది? అనిపిస్తుంది కదా, బాగానే వస్తుంది. ఎట్లా ట్రాఫిక్ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి? బాగుంది ట్రాఫిక్. చూడొచ్చు, ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి కూడా చాలా మంది పబ్లిక్ ఇప్పుడే ట్రాఫిక్ విడిచిపెట్టారు. విడిచిపెట్టిన క్రమంలో ట్రాఫిక్ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా చాలా మంది వాహనదారులు దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి క్రాస్ రోడ్ వరకు కూడా ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యం అయితే ఉంది. చాలా వాహనాలు వస్తున్న నేపథ్యంలో ఏదైతే ట్రాఫిక్ సిబ్బంది దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ నేపథ్యం అవుతుంది. కొంతమంది అదే ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు, మాతో మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్, ఎలా ఉంది వర్షము, ట్రాఫిక్ చాలా ఉంది కదా, ఎలాంటి సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు? బాగానే ఉందండి. అక్కడ శిల్పప్రాయానికి కొద్దిగా స్లో వస్తుంది. వర్షం అక్కడ ఉండడం వల్ల కొద్దిగా స్లో అవుతుంది. ఏం లేదు, పోతాండి. ట్రాఫిక్ సంబంధించి సిగ్నలింగ్ వ్యవస్థ ఎట్లా ఏర్పాటు చేస్తారు? సిగ్నల్స్ అంటే ట్రాఫిక్ ఎక్కడ హెవీ ఉంటే దాన్ని లాగుతాం. అట్లా ట్రాఫిక్ క్లియర్ చేస్తూనే ఉంటాం. అట్లా సిగ్నల్ సంబంధించి అంటే నిమిషం నిబంధన ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ ఉన్న సైడ్ అట్లా చేస్తారు కదా, ఎట్లా అంటే హెవీగా ట్రాఫిక్ ఎక్కడ ఉంటే దాన్ని ఆ ట్రాఫిక్ చూస్తామండి. ఆ ట్రాఫిక్ తక్కువ ఉన్నదని తీసుకొని ట్రాఫిక్ ఎక్కువ ఉంటే అది లాగేస్తాం. ట్రాఫిక్ ఎలా ఉంది? ఓఆర్ఆర్ సైడ్ బాగా ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఓవర్ సైడ్ శిల్ప ప్లేయర్ ఉంది, అక్కడ కొద్దిగా అటు 2 వేలు పై నుంచి పోతే కింద కాబట్టి వాళ్ళు తీస్తున్నాం. ఆల్రెడీ మా కానిస్టేబుల్ ఉన్నారు అక్కడ ఉన్నారు. పైనుంచి పోలీస్ శాఖ నుంచి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? సిగ్నలింగ్ కావచ్చు, వర్షం పడుతుంది కదా, ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఇచ్చారా? చెప్పిన మా ఆఫీసర్ కూడా చెప్పారు. ఎలాంటి ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్? ట్రాఫిక్ అక్కడ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నదో అది పైన శిల్ప నుంచి ఎక్కువ అయితే కింద నుంచి డైవర్ట్ చేసి కూడా ఇట్లా పంపిస్తారు. ట్రాఫిక్ పైన వస్తుంది ఎక్కువ ఓవర్ పైన. ఇది మొత్తంగా హెవీ ఫ్లోటింగ్ ఉన్న ట్రాఫిక్ సిగ్నలింగ్ సంబంధించి అంటే ఓఆర్ఆర్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా దాదాపు 2 నిమిషాల పాటు కూడా ట్రాఫిక్ సిగ్నలింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ వైపు నుంచి అంటే షేక్పేట్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఆ సెకండ్ల వ్యవధిలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇక్కట్లు వాహనదారులు ఎదురవుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే
ప్రస్తుతానికి వాహనదారులంతా కూడా త్వరితగతిన ఇంటికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఏదైతే ఉద్యోగులు ఒకవైపు ఉద్యోగాలు అయిపోయిన సమయం ముగిసిన తర్వాత వెళ్ళాలని చూస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఇలానే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా మనం చూడొచ్చు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా అక్కడ వర్షాన్ని లెక్క చేయకుండా కానిస్టేబుల్ ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన వాహనదారులకు సూచనలు ఇస్తున్నారు. ఇబ్బంది లేకుండా కూడా సరైన మార్గంలోని వెళ్లేటట్టుగా చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ఏరియాలో మ్యాన్ హోల్స్ కావచ్చు, నాలాలకు సంబంధించి కూడా అప్రమత్తం చేశారు. కొన్ని చోట్ల సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మరోసారి తావెత్తకుండా ప్రస్తుతానికి అయితే జిహెచ్ఎంసీ ఏదైతే ఉన్నతాధికారులతో కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా ప్రస్తుతానికి అయితే అప్రమత్తం కావాలని కూడా అందరికీ ఫోన్ ద్వారా థ్యాంక్ యూ అమర్. అటు హైదరాబాద్ లోని